కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్ లో కలకలం రేగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. జమ్మికుంట శివార్లలో ఓ వెంచర్లో నేతలు కార్యకర్తలు రహస్య సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ మారేందుకే ఈ సమావేశమని ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది నాయకుల రహస్య భేటీ. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నేతలు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ నాయకులు మండల స్థాయి నేతలతో కౌశిక్ వ్యవహారం సరిగా లేదంటూ చర్చ జరుగుతోంది. పార్టీ మార్పా లేక బీఆర్ఎస్ లోనే ఉంటూ ఎమ్మెల్యే కౌశిక్ పై సమరమా అనే విషయంలో సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. మాజీ మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఇతర నాయకులంతా 100 మంది దాకా ఈ రహస్య భేటీకి హాజరైనట్లుగా సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. ఏంటి రహస్య భేటీకి సంబంధించి డీటెయిల్స్? అనుశ్రీ, అంటే ఖచ్చితంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం రేపే అంశం. ఎందుకంటే ఇది ఇప్పుడే మొదటిది కాదు. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళంతా ఒకసారి భేటీ అయినారు. అప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే తీరు పైన కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఆయన తమను పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆయన కేర్లెస్ గా చుందుడుకుతనం అనేది కొంతమందికి జీర్ణించుకోలేకపోతానని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలోనే మొత్తంగా తక్కలపల్లి రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తో పాటుగా ప్రదీప్ రెడ్డి, అదేవిధంగా కోడేటి రామస్వామి, ఇట్లా మొత్తం ముఖ్యమైన నేతలంతా కూడా ఒక 100 మంది ఈ రోజు మళ్ళీ జమ్మికుంట శివార్లలోని ఒక వెంచర్ లో వీళ్ళంతా కూడా భేటీ కావడం జరిగింది. మొత్తంగా పార్టీలోనే ఉండి కౌశిక్ రెడ్డిపై తమ గళాన్ని వినిపించడమా లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారడమా అనే ఒక సమాలోచనలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మనం చూడేస్తే కనుక ఒకవేళ ఇటు కౌశిక్ రెడ్డికి సంబంధించి అటు పోలీస్ శాఖతో కూడా కొంత విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఇటు పార్టీ నుంచి కూడా ఇటు కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఆయన పైన అసంపత్తి చెలరేగుతున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ఈ సవాళ్లను కౌశిక్ రెడ్డి అధిగమిస్తాడనేది కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా వీళ్ళంతా కూడా కౌశిక్ రెడ్డి తీరు పైన అసలు మొత్తంగా పార్టీ అధిష్టానానికి దీన్ని విన్నవించి పార్టీలో ఉండి ఆయన పైన గళాన్ని వినిపించడమా లేకుంటే పార్టీ మారడమా అనే ఒక సమాలోచన భేటీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రమణ.